అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏ మాటకు ఆ మాటే. ఈ మధ్య తెలుగులో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయాయి. మరి ఒకప్పుడు వరదలా వరుసగా వచ్చిన సినిమాలకి ఇప్పుడు సడన్ గా బ్రేక్ పడ్డానికి కారణం ఏంటి? క్వాలిటీ కోసం మనోళ్ళు టైం కావాలని అడుగుతున్నారా, లేదంటే బడ్జెట్ పెరుగుతుంది కదా అని టైం గ్యాప్ కూడా పెరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. పాన్ ఇండియన్ సినిమాని ఇండియాకు పరిచయం చేసిందే మన హీరోలు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ తరువాత కరోనా వైరస్ కంటే ఫాస్ట్గా పాకిపోయింది. కన్నడ, తమిళ హీరోలకు పాన్ ఇండియన్ మోజు పట్టుకుంది. అయితే ఎందుకో తెలీదు కానీ తెలుగులో ఈ మధ్య భారీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. క్వాలిటీ చెక్ కోసమే టైం తీసుకుంటున్నారు మన స్టార్స్. పాన్ ఇండియా బ్రాండ్తో కంటెంట్ లేని సినిమాలు విడుదల చేస్తూ పోతే చివరికి ఆ బ్రాండ్ ప్రమాదంలో పడిపోతుందని ఇన్నాళ్లకు అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే రీషూట్స్ చేసైనా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, తేజ సజ్జా మిరాయ్ లాంటి సినిమాలు అనుకున్న దానికంటే ఆలస్యమవ్వడానికి కూడా ఇదే కారణం. కొన్నేళ్లుగా పాన్ ఇండియన్ సినిమాల సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది. ఇంకా చెప్పాలంటే కల్కి, దేవర, పుష్ప 2 మినహా మరే సినిమా హిట్ అవ్వలేదు. గేమ్ చేంజర్ సహా చాలా భారీ సినిమాలకు షాక్ తప్పలేదు. రాబోయే 2 ఏళ్లలోనూ మహా అయితే ప్రభాస్ నుంచి రాజాసాబ్, ఫౌజీ, ఎన్టీఆర్ నుంచి వార్ 2, చరణ్ నుంచి పెద్ది సినిమాలు రానున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమల్లు, ఓజీ వస్తున్నా ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియన్ సినిమాలు చెయ్యలేదు. ఇక హిట్ 3తో నాని, కుబేరతో ధనుష్ తెలుగులో మాత్రమే హిట్ కొట్టారు. ఈ ఏడాది ఆశలన్నీ ఓజీ, అఖండ 2, రాజాసాబ్, 2026లో ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ స్పిరిట్లపైనే ఉన్నాయి. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ హవా ఒకప్పట్లా లేదు అనేది మాత్రం కాదనలేని వాస్తవం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ది మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. మరి ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ హ్యాపీయేనా? విజువల్స్ ఎలా ఉన్నాయి? పీరియడ్ కదా పవర్ స్టార్ కి సెట్ అయిందా? ట్రైలర్ లో ఏ షాట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? అవన్నీ ఈ స్టోరీలో చూసేయండి. విడుదలకు 20 రోజుల ముందుగానే ట్రైలర్ విడుదల చేశారు హరిహర వీరమల్లు టీం. ఈసారి వాయిదాలేం లేవు. ఖచ్చితంగా జూలై 24న ఆన్ టైం వీరమల్లు దండయాత్ర షురూ కానుంది. పవన్ అభిమానులు ఎలాగైతే ట్రైలర్ ఉండాలని కోరుకున్నారో అలాగే దీన్ని కట్ చేశారు మేకర్స్. గతంలో విడుదలైన టీజర్స్ తోనే హరిహర వీరమల్లు ఎలా ఉండబోతోందో ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా ట్రైలర్ తో ఫుల్ పిక్చర్ కళ్ల ముందు కనిపించింది. 16వ శతాబ్దంలో కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగే కథ ఇది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇందులో ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. పవన్ పొలిటికల్ ఇమేజ్ కు సూట్ అయ్యేలా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్లు కూడా అదిరిపోయాయి. ఈ సీన్స్ లో చాలా ఈజీతో కనిపించారు పవర్ స్టార్. హిందూ ధర్మాన్ని కాపాడే యోధుడిగా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న చిత్రం కావడంతో అక్కడక్కడ కంటిన్యూటీ సమస్యలు కాస్త కనిపించినా పవన్ ఇమేజ్ ముందు అవేం కనబడవు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. జూలై 24న వీరమల్లు దండయాత్ర మొదలు కానుంది. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోంది. మరి ఈ సినిమా కోసం ఎవరి దారిలోకి ఎవరొస్తున్నారు? చిరు కోసం అనిల్ తన స్టైల్ మార్చుకుంటున్నారా, లేదంటే అనిల్ స్కూల్ వైపు చిరు అడుగులేస్తున్నారా? అసలు మెగా 157 ఎలా ఉండబోతుంది? అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం పదండి. అనౌన్స్ చేసిన రోజు నుండే అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దానికి అనిల్ విన్నింగ్ స్ట్రీక్ ఒక కారణమైతే మెగాస్టార్ కామెడీ టైమింగ్ మరో కారణం. ఈ మధ్య వాల్తేరు వీరయ్య మినహా మరే సినిమాలోనూ వింటేజ్ మెగాస్టార్ ను చూపించలేదు దర్శకులు. వాల్తేరులో కూడా కాసేపే అలా కనిపించారు చిరు. మిగిలిందంతా యాక్షనే. కొన్నేళ్లుగా తనను తానే మిస్ అవుతున్నారు మెగాస్టార్. అందుకే ఒకప్పటి గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు లాంటి మాస్ సినిమాలు కావాలంటున్నారాయన. ఇన్నాళ్లకు అనిల్ రూపంలో అలాంటి దర్శకుడు మెగాస్టార్ కు తగిలారు. కొబ్బరికాయ కొట్టిన రోజు నుండే ఇది పక్కా మెగాస్టార్ వింటేజ్ బొమ్మ అని చెప్తున్నారు అనిల్. తాజాగా ఈ చిత్రంపై మరిన్ని అప్డేట్స్ ఇచ్చారీనా. చిరంజీవి సినిమాలో 70% కామెడీ, 30% డ్రామా ఉంటుందన్నారు అనిల్. ఇక చిరు, నయన్ మధ్య భార్యాభర్తల కామెడీతో పాటు
సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు ట్రాక్ అద్దిరిపోతుందని ఊరిస్తున్నారు ఈ డైరెక్టర్. ఇప్పటికే 3 స్కెడ్యూల్స్ పూర్తి చేసుకుంది మెగా 157. మొత్తానికి చాలా ఏళ్ల తరువాత వింటేజ్ మెగాస్టార్ను సిద్ధం చేస్తున్నారు అనిల్ రావిపూడి. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయి అని అడగకూడదు, జస్ట్ వాటిని ఎక్స్పీరియన్స్ చెయ్యాలంతే. రామాయణం కూడా అలాంటి ఓ అద్భుతమే. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఇతిహాసం ఇది. తాజాగా మరో రామాయణం మన ముందుకు వచ్చేస్తోంది. ఈ ప్రపంచానికి సంబంధించిన ఓ వీడియోని విడుదల చేశారు మేకర్స్. మరి అదెలా ఉందో చూద్దామా? ఆదిపురుష్ వచ్చిన 2 ఏళ్లలోనే మరో రామాయణం కూడా వచ్చేస్తుంది. ఈసారి మరింత భారీగా, మరింత గ్రాండియర్గా రానుంది. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ రామాయణ బడ్జెట్ ఏకంగా 800 కోట్లని తెలుస్తోంది. ఇందులో రణ్బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసురుడిగా, సీతమ్మ తల్లిగా సాయి పల్లవి నటిస్తున్నారు. గ్లిమ్స్ అనగానే అంతా విజువల్స్ చూపిస్తారనుకున్నారు. కానీ రామాయణం టీం మాత్రం మరోలా తమ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారు, ఎవరి సినిమా కోసం కష్టపడుతున్నారనే కోణంలో తమ వీడియోను విడుదల చేశారు. గ్లిమ్స్ చివర్లో రాముడితో పాటు రావణుడి లుక్స్ కూడా అలా చూపించినట్లు చూపించారు. విజువల్ గా నితీష్ తివారీ రామాయణం చాలా గ్రాండ్గా ఉండబోతోంది. ముఖ్యంగా రాముడు, రావణుడి లుక్స్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. అంతేకాదు విఎఫ్ఎక్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. కుబేరా తర్వాత బాక్స్ ఆఫీస్ మళ్లీ కళ తప్పింది. మధ్యలో కన్నప్ప కాస్త సందడి చేసిన వీకెండ్ తర్వాత నిలబడలేదు. దాంతో మళ్లీ థియేటర్స్ వెలవెలబోతున్నాయి. ఇలా ఉండగానే మరో శుక్రవారం వచ్చేసింది. ఈ వారం కూడా కొన్ని సినిమాలు బరిలో దిగుతున్నాయి. అందులో అందరి చూపు తమ్ముడు పైనే ఉంది. మరి నితిన్తో పాటు ఈ వారం ఎవరెవరు వస్తున్నారు? జూన్ 20న విడుదలైన కుబేర సినిమాతో చాలా రోజుల తర్వాత థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. ఆ తర్వాత వారం వచ్చిన కన్నప్ప 3 రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. ఈ వారం బాక్సాఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు నితిన్. ఆయన నటించిన తమ్ముడు మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు సినిమాను దిల్ రాజు నిర్మించారు. కొన్నేళ్లుగా సరైన విజయం లేని నితిన్ కెరీర్కు అత్యంత కీలకంగా మారింది తమ్ముడు. ఈ సినిమాతో 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు సీనియర్ నటి లయ. ఇక సిద్ధార్థ్ హీరోగా నటించిన 3 BHK సినిమా కూడా జూలై 4న విడుదలవుతుంది. శరత్ కుమార్ ఇందులో కీలక పాత్రలో నటించారు. సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి వాడి కథ. దాన్నే కథాంశంగా తీసుకుని 3 BHK సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శ్రీ గణేష్. ఇదే వారం విడుదలవుతున్న మరో సినిమా సోలో బాయ్. బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ ఇందులో హీరోగా నటించారు. అలాగే నవీన్ చంద్ర హీరోగా నటించిన షో టైమ్ సినిమా జూలై 4నే రానుంది. మరి వీటిలో ఏది ప్రేక్షకుల మెప్పు పొందుతుందో చూడాలిక. అందంగా ఉండడం వేరు, అదృష్టం ఉండడం వేరు. బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ లక్ ఫుల్గా ఉంటుంది అనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు బ్యూటీ ఆఫ్ ఉన్నా లక్ ఉంటే సక్సెస్ అవుతూ ఉంటారు. లేదంటే గ్లామర్ షో అంతా సోషల్ మీడియాకే అంకితం. చేతిలో ఆఫర్స్ ఉన్నవాళ్ళు, ఆఫర్స్ కోసం వేచి చూస్తున్న వాళ్ళందరూ ఇన్స్టాలో అందాన్ని ధారపోస్తున్నారు. ఆ మధ్య వరుసగా సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి కొన్ని నెలలుగా కనిపించట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాతో పాటు అనగనగా ఒక రాజులో నటిస్తున్నారు మీనాక్షి. ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ షో చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈమె ఫోటో షూట్ వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాను వేడెక్కించడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ కోసం మరోసారి హాట్ షో చేశారు కీర్తి. ఈమె ఫోటో షూట్ వైరల్ అవుతుంది. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి. ఉప్పు కప్పు రమ్ము నేరుగా ఓటీటీలోకి వస్తుంటే ఆగస్టు 27న రివాల్వర్ రీటా, నెట్ఫ్లిక్స్ లో అక్కా సిరీస్ లో క్యూలో ఉన్నాయి. అవకాశాలు ఉన్నవాళ్లే కాదు, వాటి కోసం చూస్తున్న వాళ్లకు ఇన్స్టాగ్రామ్ బెస్ట్ ఆప్షన్ అయిపోయింది. రాశీ ఖన్నా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ చేస్తూనే ఉంటారు. అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీకి వచ్చిన శాలిని పాండే సింగిల్ సినిమా బండర్లా మారిపోయింది. అప్పట్నుంచి ఇన్స్టా, ట్విట్టర్ అంటూ తేడా లేకుండా ఫోటోషూట్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న మరో బ్యూటీ నభా నటేష్. ప్రస్తుతం నిఖిల్తో స్వయంభూలో నటిస్తున్నారు నభ. హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి సైతం సోషల్ మీడియాకి అంకితమైపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా తమిళ ఇండస్ట్రీపైనే ఉంది. అక్కడ కార్తీ, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఆఫర్స్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరి దారి సోషల్ మీడియానే. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.
అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.